హెరిటేజ్ ఫిన్లీస్ విఎస్ఆర్ ఏవియేషన్పై అజిత్ పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ చేసిన ఆరోపణలు ఏపీ పాలిటిక్స్లో కాకరేపుతున్నాయా? విఎస్ఆర్ ఏవియేషన్ను టీడీపీ నేతలు ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన ప్రశ్నించడం కలకలం సృష్టిస్తున్నాయా? అసలు విఎస్ఆర్ ఏవియేషన్పై రోహిత్ పవార్ ఆరోపణలేంటి? హెరిటేజ్ ఫిన్ విఎస్ఆర్ బంధంపై నిగ్గు తేల్చాలని వైసీపీ చేస్తున్న డిమాండ్ ఏంటి? మహారాష్ట్ర దివంగత డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఆయన మేనల్లుడు రోహిత్ పవార్ చేసిన ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. అజిత్ పవార్ సహా 5గురి ప్రాణాలను బలికొన్న ఘోర విమాన ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం చేశారు ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ పవార్. ఈ ఘటనకు కారణమైన చార్టర్డ్ విమానయాన సంస్థ విఎస్ఆర్ ఏవియేషన్ను కాపాడేందుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు టీడీపీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. రామ్మోహన్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని రోహిత్ పవార్ డిమాండ్ చేశారు. అజిత్ పవార్ మరణానికి కారణమైన విమానం విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ 2022లో హెరిటేజ్ ఫిన్ నుంచి ఫైనాన్స్ తీసుకుంది. హెరిటేజ్ ఫిన్ విఎస్ఆర్ ఏవియేషన్ సంస్థ మధ్య ఉన్న ఈ బంధం వల్లే రామ్మోహన్ నాయుడు టీడీపీ నేతలు ఆ సంస్థను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని రోహిత్ పవార్ ఆరోపిస్తున్నారు. ప్రమాదం వెనుక ఇన్సూరెన్స్ కోణం కూడా ఉన్నట్లు రోహిత్ పవార్ తీవ్ర ఆరోపణ చేశారు. విమానం కొనుగోలు ధర 35 కోట్లయితే దాని ప్రస్తుత మార్కెట్ విలువ కేవలం 10 నుంచి 15 కోట్లు మాత్రమేనని, అయితే ఆశ్చర్యకరంగా ఈ విమానానికి ఏకంగా 55 కోట్ల ఇన్సూరెన్స్ అలాగే 210 కోట్ల మేర లయబిలిటీ ఇన్సూరెన్స్ ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. లియర్ జెట్ విమాన ప్రమాదంలో ఆ చార్టర్డ్ విమానాన్ని నిర్వహించిన విఎస్ఆర్ వెంచర్స్ సంస్థను టీడీపీ పార్టీ పెద్దలు వెనకేసుకొస్తున్నారని రోహిత్ పవార్ ఆరోపించారు. రామ్మోహన్ నాయుడుకి టీడీపీ పెద్దలకు విఎస్ఆర్ కంపెనీ యజమానులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని ఆయన చెప్పారు. విఎస్ఆర్ సంస్థ యజమాని వికే సింగ్ కుమారుడు రోహిత్ సింగ్ వివాహ వేడుకకు ఏపీకి చెందిన పలువురు టీడీపీ కీలక నేతలు, మంత్రులు, మహారాష్ట్ర మాజీ మంత్రులు కూడా హాజరయ్యారని రోహిత్ పవార్ ఆధారాలతో సహా బయటపెట్టారు. Owner of VSR, his wedding was there in Jaipur, that's in Rajasthan, and for that wedding TDPA's main leader had gone. So now this minister who's there in our as an aviation minister, he's from that party. So if you are going for VSR's owner's son's wedding, then we feel that investigation may not go in the right direction. So looking at that, you being from that party, you can take some other responsibility, but you being here, we feel the investigation will not go in the right direction. That's the reason why we feel he should not be there at that post when this investigation is on. ప్రమాదానికి గురైన విమానంలో పరిమితికి మించి అదనపు ఇంధన ట్యాంకులను నింపారని, అవే విమానంలో బాంబుల్లా పేలాయని రోహిత్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం బారామతి వరకు వెళ్లే విమానానికి అంత ఇంధనం ఎందుకు? అవసరమైతే హైదరాబాద్లో ఇంధనం నింపుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బలమైన నాయకులను అజిత్ పవార్ ఎదిరించినందున ఆయన భద్రతపై గతంలోనే ఆందోళనలు వ్యక్తమయ్యాయని రోహిత్ పవార్ తెలిపారు. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం ఎన్డీఏలో చేరటం లేదా అజిత్ పవార్ ఎన్డీఏ నుంచి తప్పుకోవడం వంటి ఊహాగానాలతో కొన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రమాదం వెనుక ఏదైనా రాజకీయ కుట్ర కోణం ఉందా అనేది తేలాల్సి ఉందన్నారు. విఎస్ఆర్ వెంచర్స్ కు హెరిటేజ్ ఫిన్లీజ్ కు మధ్య ఉన్న లింకులు బయటపెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. విఎస్ఆర్ వెంచర్స్ వెనుక హెరిటేజ్ ఫిన్లీజ్ ఉందని ఆ పార్టీ ఆరోపించింది. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది విఎస్ఆర్ వెంచర్స్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్ లోకి పెట్టుబడి పెట్టినటువంటి వ్యవహారం ఈరోజు రోహిత్ పవార్ బయటకు తీసిన తర్వాత నిజంగా ఎంత క్విట్ ప్రోకో ఇక్కడ జరుగుతూ ఉంది, ఏ విధంగా రాష్ట్ర సంపదని చంద్రబాబు నాయుడు గారు తన బినామీ కంపెనీలకో లేదంటే తాను పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీలకో ఎలా ప్రభుత్వ ధనాన్ని దోచిపెడతా ఉన్నాడంటానికి ఈ విఎస్ఆర్ వెంచర్స్ లింకులు ఒకసారి మనం చూస్తే బయటకు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు అజిత్ పవార్ గారు బయట పెట్టిన తర్వాత ఈ విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించి మొత్తం చూస్తే ఇది చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ తిరిగే అన్ని ఫ్లైట్ వివరాలు చూడండి మీరు. విఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ మీకు చూస్తే డేట్ 18/12/2025 సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరాడు చంద్రబాబు నాయుడు గారు విఎస్ఆర్ వెంచర్స్లో. ఎక్కడికి బయలుదేరాడు? గన్నవరం టు ఢిల్లీ. ఇది చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే అజిత్ పవార్ గారి మరణం వెనక విఎస్ఆర్ వెంచర్స్ ఇంకేదో కుట్ర ఉందంటున్నారు కదా, ఖచ్చితంగా దాని మీద కూడా
జరగాల్సినటువంటి అవసరం. ఈ ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పందించారు. హెరిటేజ్ కు విఎస్ఆర్ ఏవియేషన్ కు ఎలాంటి సంబంధం లేదని అసెంబ్లీ ఆవరణలో జరిగిన మీడియా చిట్ చాట్ లో క్లారిటీ ఇచ్చారు. హెరిటేజ్ ఫిన్లీజ్ అనేది 1996లో స్థాపించిన సంస్థన్న లోకేష్ అనేక ఇతర సంస్థల మాదిరిగానే 2022లో హెరిటేజ్ ఫిన్లీజ్ దగ్గర విఎస్ఆర్ ఏవియేషన్ ఫైనాన్స్ తీసుకుందన్నారు. ఆ రోజు తాము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని కలగన్నామా? అజిత్ పవార్ విఎస్ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది ప్రమాదానికి గురవుతుందని ఊహించామా అని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకు తాను ఎందుకు సమాధానం చెప్పాలన్న లోకేష్ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం చెబుతామని వ్యాఖ్యానించారు. విఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారంపై పూర్తి వివరాలు అందిస్తామని లోకేష్ వివరించారు. మొత్తానికి విఎస్ఆర్ హెరిటేజ్ ఫిన్పై రోహిత్ పవార్ ఆరోపణలను నిగ్గు తేల్చాలని వైసీపీ డిమాండ్ చేయటం వాడివేడి చర్చకు దారితీసింది. దీనికి లోకేష్ కౌంటర్ ఇవ్వడంతో చర్చ పీక్స్ కు చేరింది. విఎస్ఆర్ ఆర్థిక వ్యవహారాలపై దర్యాప్తు జరిగితే తప్ప అసలు విషయం తేలదు.